వంకాయ పచ్చడి పట్టాలంటే ఇలాంటి ముదురు వంకాయలు తీసుకోవాలి. వంకాయలు యెల్లో కలర్లో ఉండాలి, బాగా లావు కాయలు అయి ఉండాలి. ఇలాంటి కాయలు అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను 3 కేజీలు వంకాయ పచ్చడి పట్టడానికని తీసుకున్నాను. ముదిరిపోయిన కాయలు అనమాట. చక్కగా గుడ్డతో తుడిసాను, కడగకూడదు వంకాయలు, గుడ్డతో తుడుచుకోవాలి. నేను చక్కగా తుడిచేసాను గుడ్డతో. ఒక క్లాత్ పెట్టుకొని చక్కగా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ముక్కలు కోసుకోవచ్చు. నేను కోసినట్టే కొయ్యాలి అని ఏం లేదు, మీకు ఎలా నచ్చితే అలా ముక్కలు కోసుకోవచ్చు. ఈ కోసిన ముక్కలన్నిటినీ చక్కగా ఓ డబ్బాలో వేసుకున్నాను. పచ్చళ్ళన్నిటిలో కల్లా వేడి చేయని పచ్చడి వంకాయ పచ్చడి ఒకటేను. దొండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఈ రెండు వేడి చేయవు నాకు తెలిసి. వంకాయ పచ్చడి అయితే అసలు వేడి చేయదండి. దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పచ్చి దొండకాయని సేమ్ ఇదే విధంగా ఇప్పుడు నేను వంకాయ ఎలా పెడుతున్నానో అదేవిధంగా దొండకాయ పచ్చడి కూడా మీరు పెట్టుకోవచ్చు. వంకాయ ముక్కలు కోయటం అయితే అయిపోయింది. వంకాయ ముక్కలన్నీ నేను బేషన్లో వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కేజీ వంకాయలకి పావు కేజీ చింతపండు, 3 గిద్దల ఉప్పు, 4 స్పూన్లు పసుపు, ఈ 3 వేసి కలుపుకోవాలన్నమాట. ఈ వంకాయ ముక్కల్లో నేను తొనలు చింతపండు తీసుకున్నాను, గింజలు లేనిది. అడుగున డబ్బా అడుగున వేసేసాను. మనం ఇలా వేసుకుంటే ఊరటానికి అవకాశం ఉంటుంది. దీనిపైన వంకాయ ముక్కలు ఉప్పుతో కలిపి పోసామనుకోండి, ఊరదు, చక్కగా మెత్తగా జ్యూసీగా ఊరిపోద్ది. లేదంటే మనం ఇదే బేషన్లో మొత్తం వేసైనా కలుపుకుని తర్వాత పెట్టచ్చు. నేను ఇట్లా కలుపుతున్నాను. ఇప్పుడు దీనిపైన పసుపు సాల్ట్ వేస్తే మెత్తగా కలిసిపోద్ది. మీరు ఎలా అయినా కలుపుకోవచ్చు, లేదు బేషన్లో తర్వాత చూపిస్తే అట్లయినా కలుపుకోవచ్చు. కేజీకి 3 గిద్దలు ఉప్పు అని చెప్పాను కదా. ఈ విధంగా వంకాయ ముక్కలు, పసుపు, చింతపండు 3 వేసి ఈ డబ్బాలో ఇట్లా కలిపేసుకోవచ్చు. ఇంకా నేనేం చేశానంటే నాకు డబ్బాలో వీలు కుదరటల్లా, డబ్బా హైట్గా ఉండటం వల్ల, అందుకని బేషన్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా బేషన్లో చింతపండు, తొనలు చింతపండు, పసుపు, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కేజీకి 3 గిద్దలు సాల్టు, పావు కేజీ చింతపండు, 4 స్పూన్లు పసుపు, ఇవి మాత్రమే వేసి నేను కలుపుతున్నాను. చేత్తో గట్టిగా కలపాలి. వంకాయల్లో ఉండే నీరు, సాల్ట్లో ఉండే నీరు మన చింతపండుని మెత్తగా జ్యూసీగా తయారు చేస్తాయి 3 రోజుల తర్వాత. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మొత్తం డబ్బాలోకి ఎత్తేసుకోవాలి. ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా, మధ్యలో ఒక రోజు తీసి ఎగరేసుకోవాలన్నమాట. కింద ముక్కల పైకి, పై ముక్కల కిందకి ఎగరేసుకుంటే మనకి చింతపండు బాగా ఊరిద్ది, ముక్కన్నిటికీ ఉప్పు పట్టిద్ది అన్నమాట. ఈ విధంగా 3 రోజుల తర్వాత ఇలా చింతపండు చూడండి జ్యూసీగా ఊరిపోయింది. ముక్కలైతే మంచి కలర్లో వచ్చేసినాయి, రెడ్ కలర్లో వచ్చిన కలర్ భలే ఉంది కదా వంకాయ ముక్క. ఎందుకంటే పసుపు ఉప్పు వేస్తాం కదా, కలర్ మారిపోద్ది. అసలు ప్రాసెస్ ఇప్పుడు మొదలైద్ది. ఈ వంకాయ పచ్చడి కానీ దొండకాయ పచ్చడి కానీ మనం పట్టేటప్పుడు అసలు ఈ ముక్కలు ఏరాలంటే నాకైతే భలే తలనొప్పి వచ్చేసిద్దండి. ఎందుకంటే పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో ముందు ఈ ముక్కలన్నీ ఏరుకోవటం నాకు కొన్ని గంటలు పట్టేసిద్ది. చింతపండులో నుంచి వంకాయ ముక్కలు వేరు చేయాలి. చూడండి చింతపండు జ్యూసీగా ఉంది, చక్కగా ఊరిపోయింది. మనం పసుపు ఉప్పు వేసి వంకాయ ముక్కలను ఊరబెట్టాం కదా, ఇప్పుడు ఊరిపోయింది కాబట్టి జ్యూసీగా చింతపండు వచ్చింది. అందులో వంకాయ ముక్కలు మనం ఎక్కడెక్కడ ఉన్నాయో ఏరుకోవాలి. అందుకే నేను లేయర్లుగా వేసేస్తాను. లేయర్లుగా వేస్తే ఏమైందంటే మనం చింతపండు ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఊరిపోయిన చింతపండు చూడండి జ్యూసీగా నీరుతో వచ్చేసింది. మనం మొన్న 3 రోజుల నాడు వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జ్యూసీగా ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి నేను చింతపండు పీసులు ఉంటాయి కదా చిక్కాలు, అవి తీసేస్తున్నాను. ఎక్కడన్నా ఒకటి ఉంటుంది. నాకు 3 కేజీలకి ఈ కొంచెం తొక్కులు వచ్చేసినాయి అనమాట. ఇవి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను చింతపండుని మిక్సీ వేసుకున్నాను, తీసుకుని అవి కూడా మిక్సీ వేసుకున్నాను. చిన్నులపాయలు మనం మిక్సీ వేసుకునేటప్పుడు నలగవు కాబట్టి మంచు నూనె వేసి మిక్సీ వేసుకోవాలి. మామూలుగా అయితే మనం చిన్నులపాయ అల్లం పేస్ట్ వేసుకునేటప్పుడు నీళ్లు పోసి వేసుకుంటాం. కానీ దీనికి పచ్చట్లోకి మనం మంచు నూనె వేసి మిక్సీ వేసుకోవాలి. కేజీకి 3 గిద్దల కారం అన్నమాట. ఇది ఆవు పిండి 100 గ్రాములు, మెంతి పిండి 100 గ్రాములు. ఈ విధంగా అన్నీ తీసి రెడీగా పెట్టుకుని మనం ముక్కలు ఏరి పక్కన పెట్టుకున్న తర్వాత కేజీకి 2 కేజీలు నూనె తాలింపు వేసి పెట్టుకున్నాను. తాలింపులో ఏమి వేయాలో మీకు తెలుసు కదా, మంచి నూనె, తాలింపు గింజలన్నీ వేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు అన్నీ తాలింపు వేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అది చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నూనె. ఇప్పుడు నేను కారం వేసేసాను వంకాయ ముక్కల్లో. గెరిటితో చక్కగా తిప్పుతున్నాను. ఎందుకంటే చెయ్యి మంట పుట్టిద్దని చెయ్యి పెట్టలేదు, కానీ నాకు చెయ్యి పెట్టకుండా తప్పేటట్లేదు. 3 కేజీలు కదా, కారం వేసేసరికి గెరిటి తిరగట్లేదు. ఇప్పుడు చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది ఆవు పిండి.
100 గ్రాములు ఆవు పిండి 3 కేజీలకి వేసేసాను. ఇది 100 గ్రాములు మెంతిపిండి ఇది కూడా వేసేసాను. చిన్నులపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు చింతపండు ఇది కూడా వేసాను. కారం వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను చక్కగా గెరటితో కడుపుతుంటే అది గట్టిగా ఉంది, తిరగట్లా. నా చెయ్యి పెట్టాల్సిందే, నా చేతికి పని చెప్పాల్సిందే. ఇంకా లాభం లేదండి. గెరిటి బాగా గట్టిగా ఉంది. చెయ్యి పెడతాను. తాలింపు రెడీగా ఉంది. నూనె చల్లారుతుందనమాట. చక్కగా చల్లారి పెట్టుకోవాలి. తాలింపు మొత్తం వేసుకుని మనం ఏమేమి తాలింపు దినుసులు వేస్తాం అన్నీ వేసి, కారము, మనం వేసిన తిరగమోత దినుసులు, మనం వేసిన ఆవు పిండి, మెంతిపిండి, చిన్నులపాయ పేస్టు, చింతపండు పేస్టు మొత్తం ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చేతులకి బ్లౌజ్ వేసుకోలేదు అని మీరు అనుకోవచ్చు. మా ఇంట్లో పచ్చడే కాబట్టి నేను బ్లౌజులు వేసుకోలేదు. ఇది అమ్మటానికి కాదు, మా ఇంట్లోకేను. ఇప్పుడు నేను సగం నూనె కలిపేసాను. ఇంకా మిగిలిన సగంలో ఈ విధంగా పచ్చడి మొత్తం దాంట్లో వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మళ్ళీ 3 రోజులు ఈ పచ్చడి ఈ నూనెలో ఊరిద్ది. ఆటోమేటిక్గానే పచ్చడి కలిసిపోద్ది. మనం కలవదనుకుంటూ కలుపుకోవచ్చు. చెయ్యి అయితే మంట పడుతుంది. మా వాళ్ళు నోరు ఊరి మా ఇంట్లో వాళ్ళు చేతులు చాపుతున్నారు, నాకు ముద్దు పెట్టు, నాకు ముద్దు పెట్టని. మీ ఇంట్లో కూడా ఇలాగే అంటారు కదా. మీరు మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు చాలామంది నోరు ఊరిపోతుంది, నాకు పెట్టు ముద్ద అంటారు. ఇప్పుడు నేను వంకాయ పచ్చడి ఒక ముక్క నంచుకొని తింటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి తలకు ముద్ద పెట్టే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.